నీవే ఆయన గృహమై ఉన్నావు. ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో నేను వారిని పాడు చేస్తానంటున్నాడు దేవుడు. ఆ గృహాన్ని ఎలా పాడు చేస్తున్నామంటే పాపం చేయడం ద్వారా, దేవుని సన్నిధికి దూరంగా పారిపోవడం ద్వారా. యవ్వన కాలంలో ఉన్నప్పుడు యోసేపు ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుకు ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేయడానికి అన్ని అవకాశాలు వచ్చాయి. వచ్చినాయా లేదా? ఎవరికన్నా పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఎంతమంది దాని నుంచి పారిపోవడానికి ఇష్టపడతారు? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా తక్కువ మంది. ఎందుకంటే పాపము ద్వారా చాలా ఆనందించవచ్చు అని అనుకుంటారు. కానీ ఎంతకాలము నువ్వు ఆనందిస్తావు? కొద్ది క్షణం సంతోషం కొరకు జీవితాంతం నువ్వు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు దేవుని సన్నిధిని నువ్వు విడిచిపెట్టకుండా, నువ్వు దేవుని చేతుల్లో ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, నా దేవుడు ఎప్పుడు కూడా నేను ఓడిపోయినప్పుడు. హల్లెలూయా.